ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ముడుపు ఎలా కట్టాలో చూద్దాం. ముందుగా ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకుని దాన్ని పసుపులో ముంచి నీడన ఆరపెట్టుకుని ఎటువంటి తడి లేకుండా చూసుకోవాలండి. తర్వాత ఒక ఇత్తడి పల్లాన్ని తీసుకుని మన స్వామివారి స్వరూపమైన తిరునామాన్ని గీసి గంధం కుంకుమ ఉపయోగించి తిరునామాన్ని గీసి పక్కన పెట్టి ఉంచుకోవాలి. దీనిలోనే మనం ముడుపు పెట్టి ఉంచుతాం. తర్వాత మనం తడిపిన పసుపు బట్టను తీసుకుని 4 వైపులా కుంకుమ బొట్టు పెట్టుకుని మన తిరునామాన్ని గీసుకుని మధ్యలో దానిలో పసుపు కొంచెం, కుంకుమ కొంచెం, అక్షతలు కొంచెం వేసుకుని మన స్తోమతకు తగ్గట్టు ఎంతైనా 7 రూపాయల నుంచి ఎంతైనా మన స్తోమతకు తగ్గట్టు సమర్పించుకునే స్వామివారికి తరువాత 7 యాలకులు, 7 లవంగాలు, అలాగే 7 ఎండు ఖర్జూరాలు స్వామివారికి సమర్పించి 7 అనేది స్వామివారికి ప్రీతికరమైన సంఖ్య కాబట్టి మనం ఏదైనా 7 చొప్పున సమర్పించుకుంటాము. తర్వాత ఒక చిన్న తులసి పత్రి, అలాగే స్వామివారికి చాలా ఇష్టమైన పచ్చకర్పూరాన్ని కూడా పెట్టి కొంచెం నేను సువాసభరితంగా ఉండడం కోసం జవ్వాది పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఆ తరువాత మనం స్వామివారిని మనసులో తలుచుకుని మన కోరిక ఏదైతే ఉందో అదంతా స్వామివారికి చెప్పుకుంటూ మనం ఈ ముడుపు అనేది కట్టుకోవాలి. దీని ముళ్ళు వేయాలి. స్వామివారి స్మరణ అయితే తప్పకుండా చేయాలండి. తర్వాత ఈ ముడుపుకి 3 ముళ్ళు వేయాలండి. వేసిన ముడి ఎట్టి పరిస్థితిలో కూడా విప్పకుండా దాన్ని మడి అంటు ముట్టు తగలిన ప్రదేశాల్లో ఉంచుకోండి. స్వామివారికి సమర్పించే వరకు అది మన బాధ్యత. మనం ఆ స్వామివారిని నమ్ముకుంటూ మనం ఏదైతే ధర్మబద్ధమైన కోరిక కోరుకుంటామో ఆయన మీద నమ్మకం ఉంచుకుంటే ఆయన తప్పక తీరుస్తాడండి. అందుకే అతను మన కలియుగ దైవంగా పిలువబడతాడు. ఓం నమో వెంకటేశాయ. ఈ ముడుపుని మనం స్వామివారికి సమర్పించేటప్పుడు ముందుగా మనం ఇత్తడి పళ్ళెంలో పెట్టుకున్నాం కదా తిరునామం, దానిలో పెట్టి ఇంటిలో అందరూ ఇంటిలిపాది దాన్ని తలపైన పెట్టుకుని స్వామివారికి సమర్పించి స్వామివారికి మన కోరిక తెలియజేస్తే తప్పక తీరుతుంది. ఓం నమో వెంకటేశాయ.